హాయ్ అందరికీ. ఈరోజు మా ఫ్రెండ్స్‌తో అయితే బేగం బజార్ అక్కడి నుంచి జేఎన్‌టీయూ అయితే ప్లాన్ చేసుకున్నామనమాట. ఇక రాధా గారేం మాట్లాడిస్తున్నారు. నన్ను ఏం మాట్లాడేకండమ్మా మీరు ఇబ్బంది పడతారు అంటున్నాను. ఏమైందే చెప్పి సావు అంటున్నారు. ఏమైందేంటి నేను గనక మాట్లాడాననుకో మీకే ప్రాబ్లమ్ అన్నాను. ఓహ్! వాంతు చేసుకుంటాననా అనేసి ఇక్కడ నవ్వుతున్నారనమాట. ఇప్పుడు మాట్లాడమంటారా అంటున్నాననమాట. ఇక ఆ అద్దం దించాలని ఉంది. కానీ దించకుండా మేనేజ్ చేయాలి నేను అని చాలా ప్రయత్నించాను. ఎందుకో తెలియదండి క్యాబుల్లోనే ఇంత స్మెల్ ఒస్తుందా? లేపోతే అసలు కార్‌లే స్మెల్‌తో తయారు జేస్తారా అనిపిచ్చేసిందనమాట. అయితే అలా అనేసి మరి నాకు పల్లవి వాళ్ళ కారెక్కినప్పుడు ఆ ఫీలింగ్ ఏం రాలేదు ఈరోజు మార్నింగు. కానీ క్యాబుల్లో 3 క్యాబులు మారాము. ఆ 3 క్యాబులు ఎప్పుడు వాంతి చేసుకుంటానా అన్న భయపడి సావటమే అనమాట. నేనైతే డోర్ దించేసాను. ఎందుకంటే, "అన్న మీ ఇష్టం డోర్ దించకపోతే కారు ఖరాబవుతదని" జెప్పాను. కానీ దేవుడి దయ వల్ల వామిటింగ్ అయితే కాలేదు గానీ, అలా మేనేజ్ చేయగలిగాను. ఇన్‌హేలర్ పీలుస్తున్నాను. కానీ ఆ స్మెల్ పోవట్లేదు. పీల్చినంత సేపు వితిన్ సెకండ్స్ ఓకే. బట్ కానీ ఆ కార్‌లో స్మెల్ ఎక్కడికి పోతదండి? అందుకోసమనేసనమాట. ఇక మేమైతే బేగం బజారు ఎప్పుడు జూడినా ఇన్‌స్టా పేజెస్‌లో బేగం బజార్‌లో హోల్‌సేల్‌కి ఈ నగలు, ఆ నగలు, ఈ నగలు, ఆ నగలు అని చూసి మాకేదో ప్రయత్నం చేద్దామని ఎళ్ళాము. నిజం చెప్తున్నాను. ఒక్క షాపు కనపడితే చెప్పు తీసుకొని కొట్టండి. అడగంగా ఒక్క షాప్ కనిపించింది ఎళ్ళామనమాట. అయితే నిజం చెప్తున్నా. నేను 5, 6 వేలకే ప్లాన్ చేసుకున్నాను ఫుల్ సెట్టు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత వడ్లానమే మనకు 2500, 600 చెప్పేసరికి వామ్మో! ఇంత కాస్టా నేను సెట్ ఏదైనా అంటే మామూలుగా హారము, నెక్లెసు, చెవులివి ఇవి 3 కలిపి ఆ కాస్ట్‌లో వస్తాయి. వడ్లానం ఒక 1800 అట్లా అరవంకి అట్లా ఏమైనా తీసుకుంటే అవి సరిపోతాయి అనుకున్నాను ఒక 5000ల్లో. కానీ అదొక్కటే అంత కాస్ట్ చెప్పేసరికి అబ్బా! ఏమనుకోవద్దు. మీరు ఇబ్బంది పడకండి. నాకైతే ఇక్కడ అంటే నేను కొనగలనని నాకనిపించట్లేదు. ఎందుకంటే అంతంత సెట్ పెట్టి నేను తీసుకెళ్ళినా గానీ ఫంక్షన్‌లకెయ్యాలన్నా వాటిని అపురూపంగా జూసుకోవాలి. సో, బంగారం లెక్క ఫీల్ అవ్వాలి అంటే ఇక పల్లవి అని రాధా గారు అన్నారనమాట. "నీకెక్కడ నచ్చిందంటే అక్కడికెళ్దాం పద. నువ్వేం టెన్షన్ పడొద్దు" అనేసి. ఇక మేమందరం గూడా జేఎన్‌టీయూకయితే వచ్చామండి. అక్కడ స్ట్రీట్ షాపింగ్ లెక్క బయట గొడిగేసుకొనున్న తాతగారి దగ్గర ఒక 7, 800కయితే తీసుకున్నాను. తర్వాత షాపుల్లోకెళ్ళి మా ఫ్రెండ్స్ అయితే తీసుకున్నారనమాట కొన్ని ఐటెమ్స్ అన్నవి. చాలా షాప్స్ ఉన్నాయండి. ఇక్కడ కొన్ని కాస్ట్ గూడా హెవీగానే అంటే నాకనిపిస్తున్నాయి. నేను అందరిని అనట్లేదు. నాకనిపిస్తున్నాయన్నమాట. ఎందుకో తెలియదండి. అంటే మనం ఇన్‌స్టా పేజెస్‌లో జూసేటప్పుడేమో షాప్స్‌లో చాలా తక్కువగా అన్నట్లు జెప్తారు గదా! మరి దగ్గరికెళ్ళాక ఎందుకో కాస్ట్‌గా అనిపిచ్చేసాయి నాకు. అనిపిచ్చింది పర్సనల్‌గా నేననట్లేదు. మేబీ నా అపోహ గూడా రాంగ్ అయ్యి ఉండొచ్చనమాట. కాదని నేనైతే అనను. ఇక్కడొచ్చేసి ఇక మేము ఇన్యూజిబుల్ చైన్స్ నేనైతే ఈ తాతగారి దగ్గర ఒకటుంటే తీసుకున్నాను. పల్లుకి అండ్ రాధా గారికి గూడా బాగా నచ్చాయి. సో, వాళ్ళు గూడా తీసుకుందామని ప్లాను. ఇక పల్లవి అయితే పిల్లల కోసం బ్రాస్‌లైటు అవి అయితే ఇప్పిస్తానని చెప్పిందనమాట. అవే చూస్తున్నారు పిల్లలు. ఆంటీ గాజులు కావాలాయి అంటే నేనంటున్నాను అసలేమొద్దు పల్లు నువ్వేమి ఇప్పియొద్దు. నేను తీసుకుంటాను. గాజులు ఇవి సంయుక్తకి ఇంటికాడ ఉన్నాయంటే ఇక ఇద్దరు పిల్లలు కలిస్తే ముద్దులుగా అడుగుతుంటే ఇంకా కాదనగలరా అన్నట్లుగా అయింది. కానీ మేమైతే ఏం తీసుకోనీలే అనమాట. సో, మేము సైడొచ్చేసిన తర్వాత నేను రాధా గారు బ్రాస్‌లైట్ ఒకటి పిల్లల కోసం తీసుకుంది పల్లు. అండ్ తర్వాత ఇంకొన్ని క్లిప్స్ అలాంటివైతే పిల్లల కోసం తీసుకుంది. మనం ఎక్కడ షాప్ కనపడితే అక్కడికెళ్ళి అడుగుతూ ఉంటాం గదా! సో, అలా సిట్యుయేషన్ అయితే మాకక్కడ అయిందనమాట. షాప్స్ దగ్గరికెళ్ళినప్పుడు చాలా టెంప్టింగ్‌గా అనిపిచ్చి లాగేస్తూ ఉంటాయి. నా దగ్గర రండి అనేసి. అది గాక లైటింగ్ ఫోకస్‌లు ఇంకా బాగా అనిపిచ్చేస్తూ ఉంటాయి గదా! అట్లనమాట. నాకిక్కడైతే అసలు సూపర్ డూపర్‌గా నచ్చాయండి. కొంచెం కాస్టే ఏమో అనిపిచ్చింది గానీ అంటే కొంచెం ఎక్కువ అనను. ఈ నార్మల్‌గా హైదరాబాద్‌లో ఉండేటోళ్ళకైతే ఎక్కువ అనిపించవు. బట్ మాలాగా బయట నుంచి వచ్చినోళ్ళకి అనిపించొచ్చేమో మేబీ నేను కాదనట్లే అనమాట. ఇక్కడైతే మొత్తం గూడా చూస్తున్నాం. జ్యువెలరీ అయితే ఎక్సలెంట్‌గా ఉందని జెప్పొచ్చు. నాకైతే మస్తు నచ్చిందండి. ఒకవేళ ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇక్కడ
ఇక అక్కడి నుంచి మేమైతే పిస్తా హౌస్‌కైతే వెళ్ళామనమాట. ఇక రాధా గారు, నేను, అర్జున్ అన్నయ్య, స్వీటీ, సంయుక్త, మా వారు అయితే వెళ్ళామండి. అంజన్ అన్నయ్య, శ్రీకరు అండ్ పల్లు అయితే రాలేదనమాట. ఎందుకంటే ఈరోజు పల్లు అయితే తినకూడదండి. అన్నయ్య అయితే మీటింగ్ ఉందనేసే అందుకని మాతో పాటు రాలేదు. లేకపోతే షాపింగ్‌లో గూడా జాయిన్ అయ్యేటోళ్ళనమాట. సో, తనకి మీటింగ్ వచ్చేసి 9:30, 10 వరకో ఏమో ఉంది. ఇక మేము షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసి భోజనానికైతే వచ్చామనమాట. ఇది నా తరపు నుంచి ఇచ్చినటువంటి ఫస్ట్ ట్రీటు. ఇక అంజన్ అన్నయ్యకి వెళ్ళేటప్పుడు పార్సిల్ తీసుకొని వెళ్తాము. అంజన్ అన్నయ్యకి, శ్రీకర్ బాబుకి వచ్చేసి. పల్లుకైతే ఇక టిఫిన్ అనమాట. ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! అన్నయ్య నన్ను క్వెషన్స్ అడుగుతున్నారు. ఏమేమి అడిగారు? ఏంటి అంటే ఇక నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ముందు రోజు అంజన్ అన్నయ్య, అర్జున్ అన్నయ్య ఎంత ఇదిగా నాకు మోటివ్ చేశారో మామూలుగా చెప్పలేను. ఫ్రెండ్స్ అంటే వేరండి. సో, యూట్యూబ్ పరంగా మనకి ఫ్రెండ్స్ వస్తారు వాటెవర్. కానీ ఫ్యామిలీ కూడా కలిసిపోవటం అంటే మామూలు విషయం గాదు. ఇక్కడ మీకు ఇంకో పాయింట్ చెప్తాను. రాధా గారు అని ఎందుకు మెన్షన్ చేస్తున్నారని కొంతమంది అడుగుతున్నారు. నేను అర్జున్ అన్నయ్యని అన్నయ్య అని పిలుస్తున్నాను గదా! మరి అన్నయ్య అని పిలిచినప్పుడు రాధా గారు నాకు ఏమవుతారు వరుసకు చెప్పండి? వదిన అవుతారు. నాకు వదిన అంటే ఇన్ని రోజులు రాధా సిస్ అనే అలవాటు ఉంది. మీరు ఫస్టు అవార్డ్ చూసిన రోజు గూడా అవార్డ్ ఫంక్షన్‌కి మనం వెళ్ళినప్పుడు గూడా నేను రాధా సిస్టర్ అనే మెన్షన్ చేసి చెప్పాను వీడియోస్‌లో గూడా. సో, అలా నేను పిలిచేదాన్ని ఒకేసారి మారాలంటే మారలేను కాబట్టి ఫస్ట్ రాధా గారు మెన్షన్ చేయటం స్టార్ట్ చేశాను. వదిన అంటే నాకేదో ఒక ఇదిలా అనిపిచ్చేస్తుందనమాట. అందుకనే నేను రాధా గారు అంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీరు చూసాకైనా మీరు క్లారిటీ తీసుకుంటారనైతే చెప్తున్నాను. ఇక్కడ మనకంతేం పెద్దగా తెలియదు గాబట్టి అన్నయ్యే ఆర్డర్ చేశారు. ఫస్ట్ అయితే మాకు వెల్కమ్ డ్రింక్ లెక్క అయితే ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత ఇక అన్నయ్య వచ్చేసి మటన్ జ్యూస్ మండి అండ్ తర్వాత చికెన్ జ్యూసీ మండి అయితే ఆర్డర్ చేశారండి. ఇక ఇక్కడొచ్చి మేము చికెన్ జ్యూసీ మండి అయితే తెప్పించుకున్నాం. అన్నయ్య వాళ్ళదైతే కొంచెం టైం పట్టిందనమాట. ఇక మేమైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాం. స్వీటీ, నేను అండ్ సంయుక్త వచ్చేసి సలాడ్ తింటున్నామండి. ఈ మైనస్ అంటారు కదా! మైనీస్ అనుకుంటా. సో, దాంట్లో అయితే అద్దుకొని నేను మొన్న సత్తుపల్లి వెళ్ళినప్పుడు రెస్టారెంట్‌కి మా ఫ్రెండ్స్‌తో పాటు అక్కడ చెప్పారు. మయోనీస్ అన్నది బ్యాన్ చేశారండి. ఎగ్‌తో చెయ్యట్లేదు అనేసి. కానీ ఇక్కడ నేను తిన్నప్పుడు మాత్రం మయోనీస్ అన్నది నార్మల్ ఎగ్‌తోనే చేస్తుంది. అంటే టేస్ట్ నాకు తెలిసింది. వాళ్ళేం చేశారంటే సత్తుపెల్లిలో అట్టికాయతో చేశారండి. వరస్ట్‌గుంది మయోనీస్. నాకెంత ఇష్టమో బిర్యానీలో తింటాం. అస్సలు తినబుద్ధి కాలేదన్నమాట. ఇక్కడ మీరేం ఎక్కేస్తున్నారు అనకండి. జస్ట్ క్లిప్ తీసి మా వారైతే జాయిన్ అయిపోయారు. ఇక వెళ్ళేటప్పుడు అంజన్ అన్నయ్యకి తర్వాత శ్రీకర్ బాబుకి అయితే బిర్యానీ పార్సిల్ తీసుకొని వచ్చామండి. ఇక నేనైతే చెప్తున్నాను వచ్చిన తర్వాత అసలు ఫ్రెష్ అయిపోయి పడుకుండిపోయాను. నాకు తెల్లారింది కూడా అసలు ఇది కాలే. అంత పెయిన్ ఫస్ట్ డే నేను తీసుకోవటం వల్ల సెకండ్ డేకి తొందరగా లేవలేకపోయాను. ఈరోజు 2 టాబ్లెట్స్ వేసుకుంటే గానీ నేను సెట్ అవ్వలేదు. ఎందుకంటే నాకు అంతకు ముందు ఆ ప్రాబ్లమ్ ఉండేది కాదు. వ్యాక్సిన్ అయిన కాడ నుంచి పీరియడ్స్‌లో ఆ పెయిన్ ఎక్కువ అయిపోతుందన్నమాట. సో, అది ఎందుకో నాకు అర్థం కాలే. చాలా మంది నా ఫ్రెండ్స్‌లో కూడా సఫర్ అవుతున్నారు ఈ సిట్యుయేషన్స్‌తో అయితే. ఇక్కడ మేము బాల్కనీలో కూర్చొని చక్కగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. పళ్ళు నాకు ఇబ్బందిగా ఉందనేసి కర్రీలో కూడా మసాలా వేయకుండా చాలా మంచిగా అయితే చేసింది. అదే చెప్తున్నాను. నాకు తెలుసు కదవే ఆ పెయిన్, ఆ ఇబ్బందులు. సో, అందుకోసం అనేసి నీకు ఇబ్బంది లేకుండా అయితే చేస్తున్నాను అని చెప్పింది. రాధా గారు ఇక్కడ ఫోన్ చేశారు. ఏంటి ఇంకా రావట్లేదు టిఫిన్ కంటే, నేను లేవటమే చాలా లేట్‌గా లేచాను కొంచెం వెనక ముందుకు బయలుదేరుతాము అనేసి చెప్తున్నాననమాట. పర్లేదు నిదానంగా రండి. నేను అన్నీ రెడీ చేసే పెట్టాను. నువ్వు ఇంకా టిఫిన్‌కి కూడా వస్తావని టిఫిన్‌కి కూడా రెడీ చేశాను అనేసి అన్నారు. లేదు కొంచెం సిట్యుయేషన్ ఇదంటే తను అర్థం చేసుకున్నారు. ఎందుకంటే నా ఇబ్బంది తెలుసు కాబట్టి. ఇక్కడ నేను పల్లవి కూర్చొని అయితే వీడియోస్ అయితే కొన్ని షూట్ చేశాము. వచ్చిన కాడ నుంచి నా హడావిడి తప్ప అసలు ఆ పళ్ళు నేను వీడియోసే సరిగ్గా షూట్ చేసుకోలేదు. షార్ట్స్ అయితే కొన్ని అలా ఇలా వెళ్ళేటప్పుడైనా షార్ట్ వచ్చేసిద్ది. లాంగ్ అయితే మనం కొంచెం దాని మీద ఫోకస్ పెట్టి చేస్తే తప్ప రావు కదండి. సో, అందుకోసమే ఇక్కడ నేనైతే లాంగ్ వీడియో ఒకటి నా గురించి కొన్ని కామెంట్స్ గురించి అడిగి పల్లవితో వీడియో షూట్ అయితే చేశాము. తర్వాత మేము బయలుదేరి అయితే వెళ్ళామన్నమాట. రాధా గారు కొంచెం కోపంగా అయితే ఉన్నారు. ఎందుకంటే మార్నింగ్ తొందరగా రామంటే అసలు వెళ్ళలేదు కదా. చూడండి నా పరిస్థితి ఎలా ఉందో మీకే అర్థమైపోతుంది కదా. కొంచెం కోపంగానే ఉన్నారు రాధా గారు. ఎప్పుడు రామని చెప్పానురా, మీరు ఎప్పుడు వచ్చారురా అనేసి. టైం 12 దాకా అయిందండి. అందుకోసం అనేసి అన్నమాట. ఇక నేనైతే బయలుదేరక ముందు
2 టాబ్లెట్స్ వేసుకుంటేనే బయలుదేరగలిగాను. ఇక స్వీట్స్ అయితే తీసుకొని వచ్చామన్నమాట వచ్చేటప్పుడు. ఇక మొత్తం లంచ్ ప్రిపరేషన్ అంతా రెడీగా ఉంది. అదే రండి ఇక భోజనం చేసిన తర్వాత చూడొచ్చు అనేసి అంటున్నారనమాట. శ్రీకర్ వచ్చి స్వీటీ అక్క కోసం అయితే వెళ్తున్నాడు. స్వీట్ అక్కేది అనేసి. అంజనన్నయ్య అయితే ఈరోజు ఆఫీసు ఉంది అనేసి వెళ్ళిపోయారనమాట. వాళ్ళకి ఓన్ ఆఫీస్ ఉంది. నేను చాలా షార్ట్ వీడియోస్ కూడా మీకు షేర్ చేసుకున్నాను. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. ఇక ఇక్కడ వచ్చేసి మేము లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ అండి ఇది. లంచ్ లోకి షార్ట్ వీడియోస్ ఆల్రెడీ వచ్చేసాయి మీకు. డిన్నర్ లోకి అయితే చపాతీలు వేసుకొచ్చుకున్నాం అనమాట బయట నుంచి. ఇక మార్నింగ్ పప్పు కూర ఉంది కదా అదే వేసుకొని అయితే తినేస్తున్నాము. ఇక పిల్లలు అయితే యూనో కార్డ్ ఆట ఆడుతున్నారండి ఇక్కడ. వాళ్ళైతే ఫుల్ ఫన్ అన్నమాట. నిజంగా చాలా కంఫర్ట్ గా ఫీల్ అవ్వకుండా ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో అన్నట్లుగా ఆడేసుకుంటున్నారు. ఇక మార్నింగే మేమైతే సంయుక్త కోసం షూ కొనటానికి వెళ్ళాము. వాటిని ఏదో అంటారని చెప్పారు, మర్చిపోయాను. నేను షూ అనే అంటాను. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి 2 పీస్ సెట్స్ ఉన్నాయి. ఎంత అని చూస్తున్నాము, 1000 అలా ఉన్నాయి అనమాట. పర్లేదు అనిపించింది, కానీ ఏమంటారు దాని మీద చున్నీ అలాంటివి లే కాబట్టి నేనైతే తీసుకోలేదండి. నార్మల్ గా చూసి అక్కడైతే మడతేసి పెడుతుంటే రాధా గారు అంటున్నాను, నువ్వు అక్కడ పెట్టేసేవా వాళ్ళు మడతేసుకుంటారు అనేసి. అయ్యో మళ్ళీ నన్ను తిట్టుకుంటారు అని నేనేదో మడతేసి అయితే ఆడ పెట్టేస్తున్నాను అనమాట. క్లాత్ చాలా బాగుంది కదా అండ్ కంఫర్ట్ గా ఉంటుంది అది ఇదని చెప్తున్నారు. ఇక మా వారు రాధా గారు అయితే తిడుతున్నారు, ఏమి ఆడ పెట్టవే అరవకుండా నువ్వు అనేసి. అసలు మళ్ళీ తర్వాత నేను తీసుకున్నది లేదు పెట్టింది లేదు, వాళ్ళకి తిట్లు స్టార్ట్ చేస్తారేమో అనేసి నేను ఆ మడతలు ఏదో నిన్నైతే షాప్ లో పెట్టొచ్చా. నిజంగా నువ్వు షాప్ లో ఉండటానికి అర్హురాలువే, చక్కగా మడత వేసుకోవటానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టున్నావు అది ఇది అని అయితే అంటున్నారు రాధా గారు. ఇక ఇక్కడ వచ్చేసి మేమైతే మళ్ళీ సంయుక్త కోసం షూ తీసుకోవటానికి అయితే చూడనీకైతే వెళ్తున్నాం అనమాట. ఒక విషయం మాత్రం చెప్తానండి, కొన్నిటికి వచ్చేసి మనం ఏమంటారు డబ్బుల పరంగా అయితే పర్లేదు ఇక్కడ అనిపించేసింది. బట్ నేను మొన్న జూడియో షాపింగ్ కూడా చేసుకున్నాను కదా, దానికి దీనికి కొంచెం చూస్తే కనుక నాకు జూడియోనో బాగా నచ్చింది అనిపించేసింది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఓకే ట్రెండ్స్ లో ఓకే క్లాత్లు అన్ని ఓకే, బట్ కానీ నాకు ఎందుకో జూడియో బాగా అనిపించేసింది. ఇక్కడ నేను ఈ షర్ట్ అండ్ ప్యాంట్ చూస్తున్నాను అనమాట. ఇది ఏ సైజు మా వారికి తీసుకుందామా అని. మా వారు అంటున్నారు, ఇక జాలేరా ఇక రా, నువ్వు ఏం తీసుకున్నాయి చాలు, ఉన్నాయే వేసుకోలేక ఇది అవుతున్నాను, ఇక జాలే రా అనేసి అంటున్నారు అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి రాధా గారు చెప్తున్నారనమాట, ఈ డ్రెస్ వచ్చేసి లేడీస్ కోసమే, ఇది పైన కోట్ ఒకటి తీసుకుంటానమ్మా నేను అనేసి ఇలా ఫన్నీగా మాట్లాడుకుంటూ అలా మేమైతే టైం స్పెండ్ చేసామన్నమాట. ఇక్కడ నడుం కనిపించిద్దిగా నాన్న వద్దులే మనకి అనేసి చెప్తున్నాను స్వీటీకి. ఇక్కడ వచ్చేసి మేమైతే అన్నయ్య వాళ్ళ షాప్కి వచ్చాము. మళ్ళీ నాకు కార్ ఎఫెక్టేనండి, అందుకని పీలుస్తున్నాను. అదే అంటున్నారు, ఇదిగో మా కారు ఎఫెక్ట్ వచ్చింది పార్వతి అనేసి చెప్తున్నారు ఫన్నీగా. ఇక సంయుక్త హెయిర్ స్టైల్ గురించి అసలు నిజంగా చాలా మంది అడుగుతున్నారు, సూపర్గా ఉంది అక్క సూపర్గా ఉందని. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మేమైతే లిఫ్ట్ లో ఎక్కిన తర్వాత ఆ వీడియో ఆన్ చేశారా లేదా అని క్వశ్చన్స్ అనమాట ఇక్కడ నేను రాధా గారు. అందుకని అలాగే బెత్తరపోయి చూస్తున్నాను నేను, ఓకే ఆన్ చేశారు అని ఒక క్లారిటీ అయితే వచ్చింది. మా వారినేమో నేను షార్ట్ వీడియో కింద చక్కగా తిరుగుతాను వీడియో తీయి అని చెప్తే ఆయన ఏమో లాంగ్ వీడియో తీశాడు. ఆ లాంగ్ వీడియో తీసేసరికి నాకు కళ్ళు చూసారా గిర్రని తిరిగిపోయాయి, షార్ట్ తీయమంటే తీయలేదు. ఇక మేమైతే జిఎంఆర్ కి అయితే వచ్చేసామన్నమాట. జిఎంఆర్ ఆఫీస్ అండి బాబు, జిఎంఆర్ అంటే అదేదో అనుకున్నారు. అన్నయ్య వాళ్ళ అర్జున్ అన్నయ్య వాళ్ళ ఆఫీసు, రాధా గారు వాళ్ళ ఆఫీసు, ఓన్ ఆఫీస్ అయితే ఉంది వాళ్ళకి. అండ్ తర్వాత మీరు ఒకసారి షార్ట్ వీడియోస్ చూసుంటే గనక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అక్కడ కాల్ చేసి మెసేజ్ చేసి మీరు కనుక్కోవచ్చు. వాటి మీద స్క్రీన్ మీద నెంబర్స్ అయితే నేను ఇచ్చాను కాబట్టి, అంటే ఫ్రాంచైస్ ఉన్నాయా అలా అనేసి అడిగారు కొంతమంది, నేను అందుకోసం చెప్తున్నాను. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ తో మాట్లాడుతూ చాలా హ్యాపీగా అనిపించింది. జోష్న అన్నమాట తన పేరు వచ్చేసి, చాలా బాగా మాట్లాడింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అన్నయ్య వాళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నమాట ఇవైతే, వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ అండి. ఇక ఇక్కడ వచ్చేసి మేము మళ్ళీ అన్నయ్య వాళ్ళ క్యాబిన్ లోకి వెళ్ళి కాసేపు అయితే మాట్లాడుకున్నాం. తర్వాత మా రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. టైం స్పెండ్ చేసి నైట్ మేము వచ్చేసరికి 10 అలా 10:30 అయ్యిందండి. ఈ పళ్ళుతో కూర్చొని కాసేపు మాట్లాడుతున్నాము. అంజనన్నయ్యకి
అప్పుడే కంప్లీట్ అయిపోయిందనమాట తన యొక్క ఏమంటారు మీటింగ్ అన్నది. సో, అన్నయ్య గూడా మేల్కుతోనే ఉన్నారనమాట. ఇక మేము మాట్లాడుకుంటూ కాసేపు టైమ్ స్పెండ్ చేసాం. నిజం చెప్తున్నా ఆ రోజు నైట్ నాకు పల్లుకి చాలా లేట్ అయిపోయింది. అందరూ నిద్రపోయాక గూడా మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే రేపు రిటర్న్ అయిపోవాలి గదా! సో, అందుకోసం అనేసి. ఇక మేము గర్ల్స్ ఔట్ అని ప్లాన్ చేసుకుంటే రాధా గారేమో కొంచెం వీక్ అయ్యానని చెప్పారు. చైతక్కేమో కొంచెం పనుందిరా అనేసి తను రాలేదు. అండ్ మేము ముగ్గురం అయ్యాం. మేము ముగ్గురం గూడా సంయుక్తని తీసుకొనైతే బయటికెళ్ళాము. ఇక్కడ శుచి అయితే చెప్తుందనమాట. విషయం ఏంటో అసలు నేనొచ్చింది అడిగావా అంటే, ఏంట్రా అని అడిగింది. అప్పుడు చెప్తే కొంచెం షాక్ అయ్యి అప్పుడు చెప్తుందనమాట. నీకేం భయం లేదు నేనున్నాను. టెన్షన్ పడమాకు. నేను నీకు అన్నీ నేర్పిస్తానంటే, ఏం నేర్పిస్తావంటే, ఇంగ్లీష్ నేర్పిస్తానని చెప్తుంది. సో, బీయింగ్ శుచి మీ అందరికీ తెలుసు. నేటి మహిళ పల్లవి అండ్ రాధా తెలుగు ఛానల్ రాధా గారు. సో, మీకు క్లారిటీ అయితే నేను ఇచ్చేసాను అనుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి వీళ్ళెవరు అని అడక్కండి. వీళ్ళందరూ నా ఫ్రెండ్సే అనమాట. యూట్యూబ్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్సేనండి. నాకేమి ఫస్ట్ నుంచి వీళ్ళు ఫ్రెండ్స్ కాదు. బట్ యూట్యూబ్ ద్వారా 6 ఇయర్స్ బాండింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా హ్యాపీనెస్ అనిపిచ్చిద్ది. కొన్ని ఎందుకిస్తాడో దేవుడు తెలియదు గానీ, ఇంత మంచి రిలేషన్ నా జీవితంలోకి పంపించాడు. నేను ఎదుర్కొనే కష్టాలకి వాళ్ళందరి సపోర్ట్ సూపర్ అనమాట.